హాయ్ వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. చూడండి, రీసెంట్గా మ్యాథ్స్ ప్రాక్టీస్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఎవరెస్ట్ ఇంపాక్ట్ డాట్ లైవ్ వెబ్సైట్లో మీరు విజిట్ చేసి ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ అలాగే మనకి ప్లే స్టోర్లో ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చండి. ఓకే, అలాగే మాక్ టెస్ట్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అది కూడా ఎవరెస్ట్ ఇంపాక్ట్ డాట్ లైవ్లో కానీ లేదా ఎవరెస్ట్ ఇంపాక్ట్ ప్లే స్టోర్లో యాప్ నుండి కానీ మీరు ఆ కోర్సెస్ పర్చేజ్ చేసుకోవచ్చండి. లేదా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంచండి 9030030185. ఈ నెంబర్కి కాల్ చేసినా మీ డౌట్స్ ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోవడంలో లేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంలో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారండి. చూడండి, మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, మ్యాంగోస్ ఆర్ బాట్ at a rate of 10,000 rupees per ton. If 1/3 of the total mangoes are sold at a loss of 4%, then at what price per ton should the remaining mangoes be sold so as to gain 30% on the whole transaction అని చెప్తున్నారు. టోటల్లో 1/3 ఆఫ్ ది మ్యాంగోస్ ని 4% లాస్ కమ్మారు. 1/3 ఆఫ్ ది మ్యాంగోస్ ని 4% లాస్ కమ్మారు. 1/3 ని 4% లాస్ అమ్మడం అంటే చూడండి, 1/3 అంటే టోటల్ మ్యాంగోస్ 3 parts ఉంటే అందులో 1 part మాత్రం లాస్ కమ్మారు. సో ఇంకా ఎన్ని ఉన్నాయండి? ఇంకో 2 parts. ఈ 1/3 మ్యాంగోస్ ని 4% లాస్. ఓవరాల్ ట్రాన్సాక్షన్ లో 30% గెయిన్ రావాలి. ఓవరాల్ ట్రాన్సాక్షన్ లో 30% గెయిన్ రావాలి అంటే 1 part ఏమో 4% లాస్, -40. 3 parts పైన 30% ప్రాఫిట్. ఓవరాల్ గా 90 ఉండాలి. ఇక్కడేమో -4 ఉంది, ఓవరాల్ గా 94 ఉండాలి. సో ఇక్కడ ఎంత ఉండాలని వచ్చండి? 94 ఏనా? ఎస్. 2 ని ఎంతతో మల్టిప్లై చేస్తే 94 వస్తుంది? 47. అంటే దాని అర్థం ఏంటంటే రిమైనింగ్ గూడ్స్ ని 47% ప్రాఫిట్ కమ్మాలి అని అర్థం. క్వశ్చన్ లో తను 10,000 రూపీస్ పర్ టన్ కొంటున్నాయండి. కాస్ట్ ప్రైస్ ఏమో 10,000. కాస్ట్ ప్రైస్ 10,000. ఇప్పుడు గెయిన్ ఎంత అని తెలుస్తుంది? 47% గెయిన్ రావాలి. రిమైనింగ్ గూడ్స్ పైన 47% గెయిన్ రావాలా? 47% గెయిన్ రావాలి అంటే తను 4,700 గెయిన్ కమ్మాలి. తను కొన్నదేమో 10,000, 4,700 గెయిన్ రావాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అని వచ్చండి? 14,700. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 17.35 plus 7/5 of 55 minus 7 by 42/6 into 8.35 minus 3/7 of 2/3 minus 1/5 plus 291 divided by 80/8. ఓకే, సిజిఎల్ లో ఇలాంటి క్వశ్చన్స్, సింప్లిఫికేషన్స్, కొంచెం లెంత్ క్వశ్చన్స్, ఒక 1 or 2 క్వశ్చన్స్, ఈవెన్ మెయిన్స్ లో కూడా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంప్లీట్ సింప్లిఫికేషన్ కావాలంటే చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చండి. 2, 4, 1, 3 ఉన్నాయి కదా. సో ఆప్షన్స్ అంటే ఈ వాల్యూ బై ఈ వాల్యూ 2, ఈ వాల్యూ బై ఈ వాల్యూ 4, ఈ వాల్యూ బై ఈ వాల్యూ 1, ఈ వాల్యూ బై ఈ వాల్యూ 3 అంటే ఆప్షన్స్ నుంచి ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే అప్రాక్సిమేషన్ మనకి 2కి 4కి 1కి 3కి ఎక్కువ డిఫరెన్స్ ఉన్నట్టు అనిపించట్లేదు. కానీ మనం ఫ్రాక్షన్ పరంగా కనుక ఆలోచించాం అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్కి డబల్ ఉందా, డినామినేటర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయా, న్యూమరేటర్ 3 times ఉందా, న్యూమరేటర్ 4 times ఉందా, ఐడెంటిఫై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. 17.35 plus 7/5 of 55 minus 7 కదా. ఇది ఇందులో ఎన్ని టైమ్స్? 11 times. సో 77 minus 7 అంటే 70. అప్రాక్సిమేట్ గా న్యూమరేటర్ ఎంత ఉందండి? ఒక 87. అలా ఉంచండి, నో ప్రాబ్లం. డినామినేటర్ చూడండి, 42/6 అంటే ఎంత? 7.
7 ఇంటూ 8.35 అంటున్నారు కదా. సో 56 రఫ్గా ఒక 2 రఫ్గా ఇది ఒక 60 అనుకుందాం. 56 చేంజ్ వస్తుంది, రఫ్గా ఒక 60 అనుకోండి, నో ప్రాబ్లం. 3/7 ఆఫ్ 2/3 మైనస్ 1/5 అంటున్నారా, మళ్ళీ ప్లస్ 291. 80/8 అంటే ఎంత? 10. 291/10 291/10 అంటే ఒక 29. చూడండి ఈ వాల్యూ చాలా చిన్న వాల్యూ. ఈ వాల్యూ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూనో డివైడెడ్ బై నో ఉంటేనో మనం ఎక్కువ ఆలోచించాలి. ఈ వాల్యూ చాలా చిన్నది, మీరు ఇగ్నోర్ చేసినా నో ప్రాబ్లం. 60 + 29 అంటే 89. అంటే ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే అప్రాక్సిమేట్గా మనకు తెలుస్తుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ ఆల్మోస్ట్ క్లోజ్. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ సి. ఇక్కడ మన అప్రాక్సిమేషన్ తీసుకోవడం వల్ల ఎలాంటి రిస్క్ చేయట్లేదు. మనకి 2 ఆన్సర్ రావాలి అంటే న్యూమరేటర్ షుడ్ బి 2 టైమ్స్ ఆఫ్ డినామినేటర్. అంత ఛాన్స్ లేదండి. న్యూమరేటర్ డినామినేటర్కి 2 టైమ్స్ మనం ఒకవేళ ఎర్రర్ చేసినా ఆ ఎర్రర్ అనేది ఒక 1, 2, 3, 4, 10 మ్యాక్సిమం అనుకోవచ్చు. సో న్యూమరేటర్ డినామినేటర్కి 2 టైమ్స్ ఉండడం ఇంపాసిబుల్ కేసు కదా. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆల్మోస్ట్ క్లోజ్. ఖచ్చితంగా ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ పాసిబిలిటీ ఉంటుంది తప్ప ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ అనేవి ఇంపాసిబుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 3-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ సో దట్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 23 అంటున్నారు. చూడండి, గ్రేటెస్ట్ 3-digit నెంబర్కి స్మాలెస్ట్ 4-digit నెంబర్కి హెచ్సిఎఫ్ వాల్యూ 23 ఉండాలి. అలాంటి 2 నెంబర్స్కి సమ్ ఎంత మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, 23 హెచ్సిఎఫ్ ఉండాలంటే 23A ఇది స్మాలెస్ట్ 3-digit అనుకోండి, సారీ లార్జెస్ట్ 3-digit అనుకోండి. 23B హెచ్సిఎఫ్ 23 అవ్వడం అంటే 23 మల్టిపుల్ అని కదా. ఇది లార్జెస్ట్ 3-digit నెంబర్, ఇది స్మాలెస్ట్ 4-digit నెంబర్. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నామంటే 23 ఆఫ్ సంథింగ్ అనొచ్చా. సో మన ఆన్సర్ ఖచ్చితంగా 23 మల్టిపుల్ అయి ఉండాలి. 23 ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 2001 అనేది 23తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే 2300 మైనస్ 299 అనొచ్చా దీన్ని? ఎస్. ఎందుకంటే ఈ వాల్యూని 23తో డివైడ్ చేయడం కన్నా ఈ వాల్యూని 23తో డివైడ్ చేయడం ఈజీగా ఉంటుందండి. సో 2300 ఎలాగో 23తో డివిజిబుల్ అవుతుంది. 299 13 23s ఎంత? 223s 26, సారీ 223s 123 ఇంకొక 69 మిగులుతుంది. ఇంకొక 69 అంటే 13 23s ఏమవుతుంది అనొచ్చు? 299. సో ఈ వాల్యూ ఖచ్చితంగా 23తో డివిజిబుల్ అవుతుంది. 100 మైనస్ 13 అంటే 87, 23s అని అర్థం అండి. ఫైన్. ఈ వాల్యూ 23తో డివిజిబుల్ అవుతుంది. ఈ వాల్యూ 23తో డివిజిబుల్ అయినంత మాత్రాన ఇది ఆన్సర్ అవుతుంది అని చెప్పట్లేదు. మన ఆన్సర్ ఖచ్చితంగా 23తో డివిజిబుల్ అవ్వాలి అంటున్నాం. సో ఇది ఆన్సర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో చూడండి, ఇది 23తో డివిజిబుల్ అయినప్పుడు దానికి 1 డిఫరెన్స్ ఉంది. సో 23తో డివిజిబుల్ అయిన నెంబర్ ఒకటి దొరికింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే దానికి 23 డిఫరెన్స్ ఉండాలి. +23 కానీ -23 కానీ ఉంటేనే ఆ నెంబర్ 23తో డివిజిబుల్ అవుతున్నట్టు. ఈ నెంబర్ 23తో డివిజిబుల్ అవుతుంది. 1 డిఫరెన్స్లో ఉన్న ఈ నెంబర్ 23తో డివిజిబుల్ అవ్వదు. 17 డిఫరెన్స్ ఉన్న ఈ నెంబరు 23తో డివిజిబుల్ అవ్వదు. 3 డిఫరెన్స్ ఉన్న ఈ నెంబరు 23తో డివిజిబుల్ అవ్వదు. సో ఇచ్చిన ఆప్షన్స్లో 23 మల్టిపుల్ ఒక్కటే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ ఆప్షన్ ఆప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, a circular wire of diameter 77 centimeters is bent in the form of a rectangle whose length is 142% of its breadth. What is the area of the rectangle అంటున్నారు. A rectangular wire of diameter 77 is bent in the form of a rectangle. చూడండి, ఒక వైర్ ని బెండ్ చేసి రెక్టాంగిల్ గా కానీ లేదా స్క్వేర్ గా కానీ దాన్ని కన్వర్ట్ చేస్తున్నప్పుడు వాటి పెరిమీటర్స్ అనేవి కాన్స్టెంట్ ఉంటాయి. ఒక రెక్టాంగిల్ ని లేదా ఒక సర్కిల్ ని ఏం చేస్తున్నారు? బెండ్ చేసి ఒక రెక్టాంగిల్ తయారు చేస్తున్నారు అన్నప్పుడు ఈ వైర్ ని యూజ్ చేసే కదా ఇది తయారు చేస్తున్నారు. సో ఈ వైర్ లెంత్ ఎంత అయితే ఉందో అదే వైర్ లెంత్ ఈ రెక్టాంగిల్ కూడా ఉంటుందండి. సో ఇలాంటి కేసెస్ లో వాటి పెరిమీటర్స్ ఈక్వల్ గా ఉండాలి. సర్కిల్ పెరిమీటర్ ఈక్వల్ టు రెక్టాంగిల్ పెరిమీటర్.
సర్కిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2πr లేదా పై డి అనొచ్చా? పై డి డయామీటర్ ఇచ్చినప్పుడు ఏమనొచ్చు? పై డి అనొచ్చా? ఎస్, అలా ఉంచండి. ఇది 22 × 11 అంటే ఏమవుతుంది? 242 సెంటీమీటర్స్ అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ లేదా పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ లేదా పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. పెరిమీటర్ ఏం చెప్తున్నారంటే లెంత్ 142% ఆఫ్ బ్రెడ్త్ అంటున్నారు. సో లెంత్ 142, బ్రెడ్త్ 100. పెరిమీటర్ కి అంటే 140:100 రేషియోలో ఉన్నాయి, లేదా 71:50 ఈ రేషియోలో ఉన్నాయండి. 2 of L plus B కదా పెరిమీటర్. రెక్టాంగిల్ పెరిమీటర్ ఏంటంటే ఫార్ములా 2 of L plus B, 2 of 71 plus 50x. సో ఎంత అవుతుందండి? 121x. సో ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x వాల్యూ ఎంతనండి? 1. అంటే x వాల్యూ 1 అంటే ఇక్కడ 71:50 కదా, లెంత్ ని మనం 71x అనుకున్నట్టు, బ్రెడ్త్ ని 50x అనుకున్నట్టు. 2 of L plus B అంటే 2 of 71x plus 50x, 121x. 2 of 121x equal to 242. So 242 gets cancel. X value ఎంత వచ్చినట్టండి? 1. సో దాని అర్థం లెంత్ 71, విడ్త్ 50. మనల్ని ఏమడుగుతున్నారంటే ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. 71 5 355 పక్కన ఒక 0. సో 3550 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది రెక్టాంగిల్ ఏరియా అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. The angle of elevation of the top of a tree from a point on the ground which is 300 meters away from the tree is 30 degrees. So the angle of elevation of the top of a tree from a point on the ground which is 300 meters away from the tree. 300 meters away. ఇది ట్రీ అనుకుందాం. ఇది 300 meters అని చెప్తున్నారు. ఇనిషియల్ గా ఇక్కడ 30 degrees. ట్రీ లెంత్ వెన్ ద ట్రీ గ్రో అప్, ఇనిషియల్ గా ఇలా ఉంది. వెన్ ద ట్రీ గ్రో అప్ ఇట్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఇట్ బికమ్ 60 degrees ఫ్రమ్ ద సేమ్ పాయింట్. ఇదే పాయింట్ నుంచి ట్రీ కొంచెం గ్రో అయింది అంటున్నారు. ఇదే పాయింట్ నుంచి యాంగిల్ తీసుకుంటే ఇప్పుడు 60 degrees ఉందట. అదే పాయింట్ నుంచి యాంగిల్ తీసుకుంటే ఇప్పుడు 60 degrees ఉందట. అయితే హౌ మచ్ డిడ్ ద ట్రీ గ్రో అని అడుగుతున్నారు. ఇది ఎంత హైట్ రైజ్ అయింది, ఆ ట్రీ ఎంత హైట్ రైజ్ అయింది, ఆ పార్ట్ మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇక్కడ 30 degrees, ఇక్కడ ఎంత యాంగిల్ ఉన్నట్టండి? 60 కదా. 30, 60, 90. నెక్స్ట్ అలాగే ఇక్కడ 60, ఇక్కడ 90 ఉంది అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అనొచ్చండి? 30 degrees. ఎస్. సో ఇప్పుడు చూద్దాం ఈ పార్ట్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఈ హైట్ ఎంత, ఇది మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఈ హైట్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఒకసారి చూడండి. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏ బి సి డి, సిడి లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే 60కి ఆపోజిట్ గా 300 ఉంది కదా. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 ట్రయాంగిల్స్ మనకి రేషియోస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 degrees, 60 degrees, 90 degrees. 30 degrees కి ఆపోజిట్ గా ఉండే లెంత్ 1 ఉంటే, 60 degrees కి ఆపోజిట్ గా ఉండే లెంత్ √3 పార్ట్స్ ఉంటుంది, 90 degrees కి ఆపోజిట్ గా ఉండే లెంత్ 2 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ 60 degrees కి ఆపోజిట్ గా ఉండేది 300 అంటున్నారు. సో 30 degrees కి ఆపోజిట్ గా ఉండేది ఏమవుతుందండి? 60 degrees కి ఆపోజిట్ గా ఉండేది 300. √3 అనేది 300. సో 1 ఎంత అంటే దానికి బై √3 అనొచ్చా? 300/√3. నెక్స్ట్, ఇప్పుడు ఏబిడి అనే ట్రయాంగిల్ చూడండి. ఏబిడి ట్రయాంగిల్లో ఇక్కడ 30కి ఆపోజిట్ గా 300 ఉంది, 30కి ఆపోజిట్ గా 300 ఉంది. 30కి ఆపోజిట్ గా 300 ఉంటే 60కి ఆపోజిట్ గా 30కి ఆపోజిట్ గా 300 ఉంటే
30కి ఆపోజిట్గా 300 ఉంటే 60కి ఆపోజిట్గా 30కి ఆపోజిట్గా 1 ఉంది. 60కి ఆపోజిట్గా ఏమవుతుందండి? √3 అవుతుందా? 30కి ఆపోజిట్గా 300 అయితే 60కి ఆపోజిట్గా ఏమనొచ్చు? 300√3 300√3 300√3 చూడండి, ఇక్కడ నుంచి ఏ నుంచి డీకేమో 300√3, ఏ నుంచి సికేమో 300/√3, ఏ నుండి డికి 300√3, ఏ నుండి సికేమో 300/√3. సో ఆ సిడి లెంత్ అంటే 300√3 మైనస్ 300/√3. 300 కామన్ తీస్తే √3 మైనస్ 1/√3. 300 √3 మైనస్ 1/√3 అంటే 3 మైనస్ 1/√3 అనొచ్చా? ఎస్. 300 ఇంటూ 2/√3. న్యూమరేటర్ని డినామినేటర్ని √3తో మల్టిప్లై చేస్తే, న్యూమరేటర్ని డినామినేటర్ని √3తో మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ అంటే 100 టైమ్స్. 100 టైమ్స్. 100 2s 200, 200, 200 ఇంటూ 1.73. సో ఏమవుతుందండి? 346 మీటర్స్. 346 మీటర్స్. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. A batsman scores 92 runs in the 15th innings and thus increases his average by 4. What is his average after 15th innings అంటున్నారు. చూడండి, 15th innings లో తను 92 రన్స్ చేయడం వల్ల తన యావరేజ్ 4 ఇంక్రీజ్ అయింది. అయితే 15th innings తర్వాత తన స్కోర్, తన యావరేజ్ ఎంత చెప్పమంటున్నారండి. అంటే 14th innings వరకు తన యావరేజ్ ఎంతో కొంత ఉంది, తెలియదు మనకి. 14th innings వరకు తన యావరేజ్ ఎంత ఉంది తెలియదు. 15th innings లో 92 రన్స్ చేయడం వల్ల, 15th innings లో 92 రన్స్ చేయడం వల్ల తన యావరేజ్ ఎంత పెరిగింది అంటున్నారు? 4 పెరిగింది అంటున్నారు. సో 15th innings లో తను చేసిన స్కోరు 14th innings వరకు ఎంత యావరేజ్ ఉందో అంత యావరేజ్ కనుక చేశారనుకోండి, అంత స్కోరే కనుక చేశారనుకోండి, యావరేజ్లో ఎలాంటి ఇంక్రీజ్ ఉండేది కాదు. 14th innings వరకు తన యావరేజ్ ఏదైతే ఉందో 15th innings లో కూడా అన్ని రన్సే చేసి ఉంటే తన యావరేజ్ ఎలాంటి ఇంక్రీజ్ ఉండేది కాదు. సో 15th innings లో 92 రన్స్ చేయడం వల్ల యావరేజ్ పెరిగింది అంటే ఖచ్చితంగా 15th innings లో తను చేసిన స్కోరు 14th innings వరకు యావరేజ్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువగా ఉన్నట్టు. ఎంత ఎక్కువ ఉన్నట్టు అంటే ఓల్డ్ యావరేజ్ని కొద్దిసేపు ఎక్స్ అనుకుందాం. ఓల్డ్ యావరేజ్ని కొద్దిసేపు ఎక్స్ అనుకుందాం. ఓల్డ్ యావరేజ్ని కొద్దిసేపు ఎక్స్ అనుకుంటే తను లాస్ట్ ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ చేశాడండి? లాస్ట్ ఇన్నింగ్స్లో ఎన్ని రన్స్ చేశాడు? 92 రన్స్ చేశాడు. 92 రన్స్ చేశాడు. 15th innings లో తను 92 రన్స్ చేయడం వల్ల తన యావరేజ్ 4 ఇంక్రీజ్ అయింది. ఓకే, అంటే 15th innings లో తను చేసిన స్కోరు ఓల్డ్ యావరేజ్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 15th innings లో తను ఎక్స్ రన్సే చేస్తే, 15th innings లో తను ఒకవేళ ఎక్స్ రన్సే చేస్తే ఓల్డ్ యావరేజ్ ఎంత ఉందో అంతే ఉండేది. కానీ 15th innings లో తన కొన్ని రన్స్ చేయడం వల్ల యావరేజ్ 4 ఇంక్రీజ్ అయింది అంటే, యావరేజ్ 4 ఇంక్రీజ్ అయిందంటే 15th innings లో తను ఎన్ని రన్స్ చేసినట్టంటే ఓల్డ్ యావరేజ్ ప్లస్ 15 innings కి ఈచ్ ఇన్నింగ్స్ కి 4 ఇవ్వగలిగేంత ఎక్స్ట్రా. 15th innings లో తను చేసిన స్కోరు ఓల్డ్ యావరేజ్ ఏదైతే ఉందో అంత వాల్యూ చేయాలి, ప్లస్ ఎక్స్ట్రా ఎంత చేయాల్సి ఉంటుందంటే 15 innings కి ఈచ్ ఇన్నింగ్స్ కి 4 ఇవ్వగలిగేంత ఎక్స్ట్రా చేయాలి. 4 innings కి 15 innings కి 4 ఇవ్వగలిగేంత ఎక్స్ట్రా చేయాలి. సో ఇది ఓల్డ్ యావరేజ్ ప్లస్ 15 4 92. ఈ 15 4 ఇటు వచ్చేస్తే 60 కనుక ఇటు వచ్చేస్తే ఓల్డ్ యావరేజ్ ఎంత అనొచ్చు? 32. ఓల్డ్ యావరేజ్ 32. 92 రన్స్ చేయడం వల్ల యావరేజ్ 4 పెరిగింది కదా, యావరేజ్ 4 పెరిగింది కదా, అంటే 32 + 4 36 అనేది న్యూ యావరేజ్. 36 అనేది న్యూ యావరేజ్. 36 న్యూ యావరేజ్ ఇలా రాయొచ్చు. ఇది ఒక ప్రొసీజర్, ఇది ఒక ప్రొసీజర్. లేదా ఇంకెలా చేయొచ్చు అంటే 14th innings వరకు తన యావరేజ్ ఎంత తెలీదు, అది సమ్ ఎక్స్ అనుకుందాం. ఓన్లీ 15th innings లో, ఆ పర్టికులర్ ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్ ఎంత? 92. ఒక్క ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్ అన్నా ఆ పర్టికులర్ ఇన్నింగ్స్ కి యావరేజ్ అన్నా 92. ఒక్క మ్యాచ్ ఆడాడు, ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు, 92 కొట్టి అవుట్ అయిపోయారు అనుకోండి, ఆ ఒక్క మ్యాచ్ కి యావరేజ్ ఎంత అంటాం? 92 అంటాం కదా. ఎస్.
14th ఇన్నింగ్స్ వరకు తన యావరేజ్ ఎక్స్, 15th ఇన్నింగ్స్ ఆ ఒక్క ఇన్నింగ్స్ కి 92 మిక్స్ అవ్వడం వల్ల ఓవరాల్ యావరేజ్ x+4 అయిపోయింది. ఓవరాల్ యావరేజ్ x+4 అయిపోయింది. అయితే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది న్యూ యావరేజ్. ఆ x+4 ఎంత చెప్పాల్సి ఉందండి. చూడండి, ఈ రెండు క్వాలిటీలని మిక్స్ చేసినప్పుడు ఇది తయారైంది. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేసాం? ఇది 14 ఇన్నింగ్స్ ఉన్నాయి, ఇది 1 ఇన్నింగ్స్ ఉంది, అవునా? ఏ రేషియోలో మిక్స్ చేసినట్టు? 14:1 రేషియోలో మిక్స్ చేసినట్టు. ఫైన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ మనం రాస్తుంటాం. నిజానికి ఇది 14 పార్ట్స్, ఇది 1 పార్ట్. 1 అనేది 4 అయితే 1 అనేది 4 అయితే 14 ఏమవుతుంది? 14 ఏమవుతుంది? 56. సో ఎక్స్ కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంది అంటే 92 కన్నా ఇక్కడున్న వాల్యూ తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి అనేది మనం ఇక్కడ రాస్తాం ఎలిగేషన్ రాసేటప్పుడు. 92 - 56 డైరెక్ట్గా మన ఆన్సర్ అనొచ్చు అనమాట. 92 - 56 డైరెక్ట్గా మన ఆన్సర్ అనొచ్చు. ఇలా కూడా చేయించండి. నెక్స్ట్ వన్. The diameter of a cycle is 126 centimeters. A cyclist takes 16.5 minutes to reach the destination at a speed of 72 kilometers per hour. How many revolutions will the wheel make during the journey? Number of rotations అడుగుతున్నారు. మళ్ళీ ఏం అడుగుతున్నారు? నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ by distance covered in one rotation. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మీటర్స్ కవర్ చేయాలి అనుకోండి. 50 మీటర్స్ కవర్ చేయాలి. ఒక్క రొటేషన్లో 5 మీటర్స్ కవర్ చేయగలిగితే మొత్తం 10 రొటేషన్స్ అవసరం అవుతాయి అంటాం కదా. సో మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాం బై ఒక్క రొటేషన్లో కవర్ చేసే డిస్టెన్స్. ఒక్క రొటేషన్లో కవర్ చేసే డిస్టెన్సే సర్కంఫరెన్స్ అయిపోతుందండి. ఒక్క రొటేషన్లో కవర్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది అనొచ్చు? సర్కంఫరెన్స్ ఆఫ్ ది వీల్. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇక్కడ క్వశ్చన్లో 16.5 minutes పాటు 72 స్పీడ్తో. డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ 72 టైం 16.5ని మన ఫ్రాక్షన్లో రాస్తే, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో రాస్తే 32 + 1 33/2. కాకపోతే స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నప్పుడు టైం అవర్స్లో ఉండాలి. ఇది మినిట్స్లో రాసాం. అవర్స్లోకి మారిస్తే బై 60. స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ వచ్చింది, కాకపోతే కిలోమీటర్స్లో వచ్చింది. ఇక్కడ వీల్ డయామీటర్ సెంటీమీటర్స్లో ఇచ్చారు కదా. సో ఇది కిలోమీటర్స్లో ఉంది, మీటర్స్లో కావాలంటే ఇంటూ 1000, సెంటీమీటర్స్లో కావాలంటే ఇంటూ 100 అలా ఉంచండి. ఇది టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ సెంటీమీటర్స్. బై సర్కంఫరెన్స్ అంటే 2πr. ఇక్కడ క్వశ్చన్లో డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఇచ్చినప్పుడు πd అంటే 22/7 ఇంటూ డయామీటర్ ఎంత? 126. చూడండి, 7 ఇందులో ఎన్ని టైమ్స్ అండి? 18 టైమ్సా? ఎస్. నెక్స్ట్ 2 11s 3 11s. నెక్స్ట్ 18 ఇందులో ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. ఈ 2 టైమ్స్, మళ్ళీ 2 క్యాన్సిల్. ఈ 3 ఇందులో 20 టైమ్స్, ఆ 20 ఇందులో 5 టైమ్స్. అంటే మొత్తం సింప్లిఫికేషన్ ఉందంతే. జస్ట్ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, సింప్లిఫై చేసాం అంతే. నెక్స్ట్ వన్. There is a 15% discount on 8 shirts marked at 9,600. How many shirts can be bought with 5,100? 8 shirts ని 9,600 కి పర్చేజ్ చేసి, 9,600 అనేది మార్కెట్ ప్రైస్. There is a 15% discount on 8 shirts marked at 9,600. How many shirts can be bought with 5,100? ఓకే, 9,600లో 15% డిస్కౌంట్తో 9,600లో 15% డిస్కౌంట్తో 8 షర్ట్స్ వస్తున్నాయి. అదే 5,100 అమౌంట్ ఉంటే ఆ అమౌంట్కి ఎన్ని షర్ట్స్ వస్తాయి? ఇది క్వశ్చన్. ఇప్పుడు 100 రూపీస్ ఈ క్వశ్చన్ అలా ఉంచండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అడుగుతా చూడండి. 500 రూపీస్తో 5 షర్ట్స్ కొనగలిగితే
200 రూపీస్తో ఎన్ని షర్ట్స్ కొనగలుగుతాం? 500 రూపీస్తో 5 షర్ట్స్ కొనగలిగితే 200 రూపీస్తో 2 షర్ట్స్ కొనగలుగుతాం. అంటే అక్కడ ప్రైస్ ఏ రేషియోలో ఉందో క్వాంటిటీ కూడా అదే రేషియోలో ఉంటుందా? ప్రైస్ ఏ రేషియోలో ఉందో క్వాంటిటీ అదే రేషియోలో ఉంటుందా? ఎస్. ఇక్కడ 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. 15% డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంత కమ్మేస్తున్నట్టు అండి? 85% ఆఫ్ 9600. ఇది ప్రైస్. ఈ ప్రైస్కి 8 షర్ట్స్ వచ్చినాయి అన్నారు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు 5100కి ఆ ప్రైస్కి రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ ప్రైస్కి రేషియో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 85% అంటే 85/100 లేదా 17/20 అనొచ్చా? డైరెక్ట్గా 17/20 అనొచ్చా? ఎస్. 2 zeros క్యాన్సిల్. ఇది ఇందులో 3 టైమ్స్, ఇది ఇందులో 32 టైమ్స్, 8 టైమ్స్, 5 టైమ్స్, 5 అటు వెళ్ళిపోతే 8:5. ఒరిజినల్గా 8 అంటే వాళ్ళ ప్రైస్ రేషియో 8:5. 8 అనేది 8 షర్ట్స్ అయితే 5 అనేది ఎంత? 8 అనేది 8 షర్ట్స్ అయితే 5 అనేది ఎంత? 5 షర్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్. Ranjit drives his car at an average speed of 50 km/h and reaches his destination in 8 hours. Rahman covers the same distance in 5 hours. If Ranjit increases his speed by 10 km/h and Rahman increases his speed by 20 km/h, then what will be the difference in the time taken by them to reach their destinations అంటున్నారు. ఓకే, రంజిత్ 50 స్పీడ్తో 8 అవర్స్ వెళ్తున్నాడు. 50 స్పీడ్తో 8 అవర్స్. నెక్స్ట్, రెహమాన్ అదే డిస్టెన్స్ని 5 అవర్స్లో. రెహమాన్ అదే డిస్టెన్స్ని 5 అవర్స్లో. అంటే రెహమాన్ స్పీడ్ ఎంత ఉన్నట్టండి? 80యా? రెహమాన్ స్పీడ్ ఎంత? 80. ఇప్పుడు చూడండి, రంజిత్ స్పీడ్ 50, రెహమాన్ స్పీడ్ 80. అలా ఉంచండి, ఒరిజినల్గా ఇలా ఉన్నాయి. 4th లైన్లో ఫుల్ స్టాప్ తర్వాత చదువుకోండి. ఇఫ్ రంజిత్ ఇంక్రీజెస్ ఈ స్పీడ్ బై 10 km/h అండ్ రెహమాన్ ఇంక్రీజెస్ ఈ స్పీడ్ బై 20 km/h. రంజిత్ తన స్పీడ్ని 10 km పెంచాడట, రెహమాన్ 20 km/h పెంచాడట. ఇప్పుడు వాళ్ళ స్పీడ్స్ ఎలా ఉన్నాయనొచ్చు? 60, 100గా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ స్పీడ్స్. మనల్ని ఏమడుగుతున్నారంటే దెన్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఇన్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు రీచ్ దే డెస్టినేషన్ అంటున్నారు. ఓకే, ఇలా ఉన్నాయి స్పీడ్స్ 60, 100గా. స్పీడ్స్ ఎలా ఉన్నాయంటే 60, 100గా. 60, 100 అంటే ఏ రేషియోలో ఉన్నట్టండి? 60, 100 అంటే ఏ రేషియోలో ఉన్నట్టు? 3:5. స్పీడ్ రేషియో 3:5 అయితే టైం రేషియో ఎలా అవుతుంది అనొచ్చండి? 5:3. టైం రేషియో ఎలా అవుతుంది అనొచ్చండి? 5:3. అంటే 100 స్పీడ్తో వెళ్తున్నప్పుడు 3 parts టైం తీసుకుంటే 60 స్పీడ్తో వెళ్తున్నప్పుడు 5 parts టైం పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళ స్పీడ్స్ రంజిత్ స్పీడ్ 10 అలాగే రెహమాన్ స్పీడ్ 20 పెంచిన తర్వాత వాళ్ళిద్దరికి టైం డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు రెహమాన్ స్పీడ్ ఎంత? 100 కదా. 100 స్పీడ్తో వెళ్తున్నాడు, వెళ్లాల్సిన డిస్టెన్స్ 400 కిలోమీటర్స్. వెళ్లాల్సిన డిస్టెన్స్ ఎంత అండి? 50 స్పీడ్తో 8 అవర్స్ అంటే వెళ్లాల్సిన డిస్టెన్స్ 400 కిలోమీటర్స్. సో 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 100 స్పీడ్తో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 100 స్పీడ్తో వెళ్ళాడు అనుకోండి రెహమాన్, ఎంత టైంలో రీచ్ అవ్వగలుగుతారు? 4 అవర్స్లో రీచ్ అవ్వగలుగుతాడు. బట్ ఇక్కడ మనకున్న డేటా నుంచి రెహమాన్ ఎన్ని పార్ట్స్ టైం తీసుకుంటున్నాడు? 3 parts టైం తీసుకుంటున్నాడు. 3 parts అనేది 4 అవర్స్ అయితే మనల్ని అడుగుతున్నది ఏంటంటే వాళ్ళిద్దరికి టైం గ్యాప్ ఎంత అని అడుగుతున్నారు. 3 parts అనేది 4 అవర్స్ అయితే 2 parts అనేది ఎంత ఏమవుతుందండి? 8/3 అవర్స్. 8/3 అవర్స్ అంటే 2/3 లేదా 2 hours 40 minutes. 2 hours 40 minutes. టైం గ్యాప్ ఎంత వచ్చండి? 2 hours 40 minutes. వాళ్ళిద్దరికి టైం గ్యాప్ 2 hours 40 minutes. నెక్స్ట్ క్వశ్చన్. From a point P, which is at a distance of 10 centimeters from the center of O of a circle of radius 6 centimeters, a pair of tangents PQ and PR to the circle at point Q and R respectively are drawn. The area of the quadrilateral PQOR is equal to. From a point P which is at a distance of 10 centimeters from the center O.
సెంటర్ నుంచి ఒక 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఎందుకు అవుట్ సైడ్ రాశానంటే ఫర్దర్ డేటాలో చెప్తున్నారు రేడియస్ ఎంత అని చెప్తున్నారండి. రేడియస్ ఎంత అని చెప్తున్నారు క్వశ్చన్లో. రేడియస్ 6 సెంటీమీటర్స్ అంటున్నారు కాబట్టి సో 10 సెంటీమీటర్స్ ఉన్న పాయింట్ డెఫినెట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది. ఇది 10 సెంటీమీటర్స్ అలా ఉంచండి. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే రేడియస్ 6 సెంటీమీటర్స్. రేడియస్ 6 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేశారట. ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేశారట ఈ విధంగా. నెక్స్ట్ ఈ విధంగా. ఇదేమో పి అని చెప్తున్నారు, ఇది క్యూ, ఇది ఆర్. పిక్యూఓఆర్ ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా చెప్పమంటున్నారండి. రేడియస్ టాంజెంట్తో చేసే యాంగిల్ ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. అవునా? ఎస్. ఇది 6, ఇది 10, ఇది 6, ఇది 10. 3 2s are 5 2s are, ఇది 4 2s are. ఇది 8 సెంటీమీటర్స్ అవుతుందా? చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్ 3 4 5 90కి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్. ఎప్పుడైనా సరే ఒక ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ పైకి డ్రా చేసిన టాంజెంట్ లెన్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటాయండి. ఆ టాంజెంట్ లెన్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటాయి. ఈ రెండు యాక్చువల్గా ఏమవుతాయంటే ఆ రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓపీక్యూ అండ్ ఓపీఆర్ అనేవి కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా చెప్పడం వల్ల ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా చెప్పి దాన్ని డబుల్ చేసుకున్న సేమ్. ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా అని మనం డబుల్ చేసినా కూడా సేమ్. ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా హాఫ్. చూడండి, హైపోటెన్యూస్ కాకుండా రిమైనింగ్ 2 సైడ్స్ ప్రొడక్ట్ 6 into 8. చూడండి, అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఇలా డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ ఇది 6 ఇది 8 ఉంది అనుకోండి. ట్రయాంగిల్ ఏరియా ఎలా చెప్తాం మనం? హాఫ్ 6 into 8. ఇది ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా అంటే అప్పర్ ట్రయాంగిల్ ఏరియా. దాన్ని మనం ఇంటూ 2 చేస్తే టోటల్ క్వాడ్రిలేటరల్ ఏరియా వస్తుంది. టోటల్ క్వాడ్రిలేటరల్ ఏరియా వస్తుంది 6 8s are 48 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper has announced 40% rebate on the price of TV sets at the time of sale. If a purchaser needs to have a rebate of 26,400, then how many TV sets, each costing 6,000 rupees, should he purchase? ఇది క్వశ్చన్. 40% డిస్కౌంట్ అంటున్నారు. ఒక్కో టీవీ పైన 40% డిస్కౌంట్ వస్తుందట. టోటల్ 26,400 రూపీస్ డిస్కౌంట్ రావాలి అంటే తను ఎన్ని టీవీస్ పర్చేజ్ చేయాలి? 6,000లో 40% వాల్యూ. 10% అంటే 600, 40% అంటే 2,400. ఒక్కొక్క టీవీ పైన 2,400 డిస్కౌంట్ వస్తుంది. అలాంటి 26,400 రూపీస్ డిస్కౌంట్ రావాలి అంటే 26,400 డిస్కౌంట్ రావాలి అంటే ఏమవుతుందండి? 11 టీవీస్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. Two pipes A and B can fill a tank in 18 minutes and 24 minutes respectively. If both the pipes are opened simultaneously, then after how much time should pipe B be closed so that the tank is full in 12 minutes? Pipe A అయితే 18 minutes లో ఫిల్ చేయగలుగుతుందట. పైప్ B అయితే 24 minutes లో ఫిల్ చేయగలుగుతుందట. పైప్ A అండ్ పైప్ B రెండింటిని ఓపెన్ చేసి పెట్టారు. అయితే ఏమంటున్నారంటే ఎంత టైం తర్వాత పైప్ బిని క్లోజ్ చేస్తే అంటే రెండింటిని ఓపెన్ చేసి పెట్టారు కానీ కొంత టైం తర్వాత పైప్ బిని క్లోజ్ చేసేయాలట. సో దట్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్ 12 minutes. 12 minutes లో ట్యాంక్ ఫుల్ అవ్వాలి. ఎవరిని క్లోజ్ చేస్తున్నాం? చూడండి, ప్రతిసారి ఎఫిషియన్సీ మెథడే ఎఫిషియెంట్ అని అనుకోకర్లేదండి. కామన్ సెన్స్ అండి. జనరల్గా ఆలోచించినా కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. మొత్తం ట్యాంక్ 12 minutes లో ఫుల్ అవ్వాలి అంటే పైప్ బిని ఎప్పుడు క్లోజ్ చేయాలి? పైప్ బిని మధ్యలో ఎప్పుడో క్లోజ్ చేస్తున్నాం అంటే పైప్ ఏ మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్గా వర్క్ చేస్తున్నట్టేనా? ఎస్. పైప్ ఏ మొత్తం ట్యాంక్ని 18 minutes లో ఫిల్ చేయగలుగుతుంది. 18 minutes లో మొత్తం ఫిల్ చేయగలిగితే 18 minutes లో మొత్తం ఫిల్ చేయగలిగితే పైప్ ఏ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు 12 minutes పాటు వర్క్ చేస్తుంది అంటే పైప్ ఏ ఒక్కటే చేసిన వర్క్ గురించి ఆలోచించండి. 18 minutes లో మొత్తం ఫిల్ చేయగలుగుతుంది. 12 minutes అంటే 2/3 ట్యాంక్ ని పైప్ ఏ ఒకటే ఫిల్ చేసేస్తుంది. అవునండి. టోటల్ ట్యాంక్ పైప్ ఏ 18 minutes లో ఫిల్ చేయగలుగుతుంది. ఏ అండ్ బి రెండు ఓపెన్ చేశారు. కొద్దిసేపు తర్వాత పైప్ బిని క్లోజ్ చేశారు. సో పైప్ ఏ చివరి వరకు ఉంది. టోటల్ ట్యాంక్ 12 minutes లో ఫిల్ అయిందంటే
పైప్ ఏ ఓవరాల్గా 12 మినిట్స్ వర్క్ చేస్తుంది. 12 మినిట్స్ పాటు పైప్ ఏ వర్క్ చేస్తే ఎంత ట్యాంక్ని ఫిల్ చేయగలుగుతుందండి? 2/3 ట్యాంక్ని ఫిల్ చేసేస్తుందా? ఓన్లీ పైప్ ఏనే 2/3 ట్యాంక్ని ఫిల్ చేసేస్తున్నట్టు. అంటే ఆ రిమైనింగ్ 1/3 ట్యాంక్ని ఎవరు ఫిల్ చేస్తున్నారండి? బి. అంటే 1/3 ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత పైప్ బిని హ్యాపీగా క్లోజ్ చేసేసుకోవచ్చు. 1/3 ట్యాంక్ అని ఫిల్ చేశాక పైప్ బిని క్లోజ్ చేసేయచ్చు. పైప్ బి మొత్తం ట్యాంక్ని అయితే 24 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. మొత్తం ట్యాంక్ని అయితే 24 మినిట్స్. 1/3 ట్యాంక్ని ఫిల్ చేయాలి అంటే మొత్తం ట్యాంక్ని ఫిల్ చేయడానికి అయితే 24 మినిట్స్. ఓన్లీ 1/3 ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనొచ్చండి? 8 మినిట్స్. A, B and C are partners in a business. A, whose capital has been used for 5 months, claims 1/7 of the profit. B, whose capital has been used for 7 months, claims 1/5 of the profit. C has invested 4,600 for 9 months. How much capital did A contribute? A investment ఎంత క్యాలిక్యులేట్ చేయాలండి, అవునా? ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఏకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1/7. బికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1/5. క్యాలిక్యులేషన్స్కి ఈజీగా ఉండడానికి 5 7s 35 అనేది టోటల్ ప్రాఫిట్ అనుకుందాం. 35 అనేది టోటల్ ప్రాఫిట్ అనుకుంటే ఏకి వచ్చి ప్రాఫిట్ 1/7 కదా. 35లో 1/7 అంటే ఇది ఏ ప్రాఫిట్. 35లో 1/5. 35లో 1/5 అంటే 7 అనేది బి ప్రాఫిట్. 5 + 7 12 పోతుంది. సి ప్రాఫిట్ ఎంత అనొచ్చు? 23. సి ప్రాఫిట్ 23 అలా ఉంచండి. ఇవి వాళ్ళ ప్రాఫిట్స్ రేషియో. ప్రాఫిట్స్ రేషియో అంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ అనుకోండి. ఏ ఎంత టైం ఉంచాడు? 5 months ఉంచాడు. నెక్స్ట్ సి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 4,600. అలా ఎన్ని మంత్స్ ఉంచాడు? 9 months ఉంచాడు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, సి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, అది వాళ్ళ ప్రాఫిట్స్కి ఈక్వలా? ఇది ఏ ప్రాఫిట్, ఇది సి ప్రాఫిట్. 5 గెట్స్ క్యాన్సిల్. 23 ఇందులో 200. 1800 ఇటు వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ ఎంత అనొచ్చండి? 1800. ఏ ఇన్వెస్ట్మెంట్ 1800. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ ఎ చైల్డ్ 7 years ago was 42 and that of wife and child 9 years ago was 36 years. The present age of the husband. చూడండి, చాలా సింపుల్ డేటా, మనం ఎక్కువగా ఏం ఆలోచించక్కర్లేదు. హస్బెండ్, వైఫ్, చైల్డ్. 7 years ago వాళ్ళ యావరేజ్ 42. 7 years ago వాళ్ళ యావరేజ్ 42. 7 years ago 42 అయితే ఇప్పుడేమవుతుందండి? 49. యావరేజ్ 49 అంటే సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. అది ముగ్గురు ఏజ్ కలిపి యాజ్ ఆన్ డేట్ ప్రెసెంట్. నెక్స్ట్, వైఫ్ అండ్ చైల్డ్ 9 years ago 36. 9 years ago 36 అయితే ప్రెసెంట్ ఎంత అనొచ్చు? 45. అలా ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. సో ఆ రెండింటి డిఫరెన్స్ డైరెక్ట్గా హస్బెండ్ ఏజ్ రాదా? ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే డైరెక్ట్గా హస్బెండ్ ఏజ్ రాదా? ఎస్. 49 3s నుంచి 45 2s తీసేస్తున్నాం. సో 147 నుంచి 90 సబ్ట్రాక్ట్ చేస్తే 57. సో హస్బెండ్ ఏజ్ ఎంత అనొచ్చండి? 57. నెక్స్ట్ క్వశ్చన్. x power 4 plus x power minus 4 equal to 2599. Then one of the values of x minus x power minus 1 where x greater than 0 equal to అంటున్నారు. ఓకే, x power minus 4 అంటే 1/x power 4 అయినా, x power 4 plus 1/x power 4 equal to 2599. బోత్ సైడ్స్ +2 చేద్దాం. +2 చేస్తే ఇది x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ కనిపిస్తుందా? ఎందుకంటే x power 4 plus 1/x² plus 2x² into 1/x² రాస్తాం, క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ ఉంటుంది. ఇది 2601. సో x² plus 1/x² ఈక్వల్ టు 2601కి స్క్వేర్ రూట్ అంటే ఎంత వస్తుందండి? 51. ఇప్పుడు దీని బోత్ సైడ్స్ -1 చేద్దాం, -2 చేద్దాం. దీని బోత్ సైడ్స్ -2 చేస్తే x² plus 1/x² -2 ఈక్వల్ టు 51 - 2
49 అనొచ్చా? 51 minus 2 49 అనొచ్చా? ఇది దేనికి ఫార్ములా అండి? ఇది x minus 1 by x whole square, x minus 1 by x whole square equal to 49. సో దీని నుంచి x minus 1 by x both sides square root తీసుకుంటే ఏమవుతుందండి? 7. Next one. A single discount to 3 successive discounts of 10%, 16% and 25% is 10% ని ఫ్రాక్షన్ లో రాస్తే 1/10, 16% ని ఫ్రాక్షన్ లో రాస్తే 16/100, 4 క్యాన్సిల్ చేసేసాం అనుకోండి 4/25, 25% ని ఫ్రాక్షన్ లో రాస్తే 1/4. చూడండి 1/10 డిస్కౌంట్ ఇవ్వడం అంటే 1/10 డిస్కౌంట్ ఇవ్వడం అంటే 10 ఉండేది 1 పార్ట్ తగ్గించినట్టు 9 అయింది. 4/25 డిస్కౌంట్ ఇవ్వడం అంటే 25 ఉండేది 4 పార్ట్స్ తగ్గించాం 21 అయింది. 1/4 డిస్కౌంట్ ఇవ్వడం అంటే 4 పార్ట్స్ ఉండేది 1 పార్ట్స్ తగ్గించాం అంటే 3 పార్ట్స్ అయింది. ఇది ఒరిజినల్ వాల్యూ అని చెప్తే ఇది ఫైనల్ వాల్యూ అని చెప్తుంది. ఇది ఒరిజినల్ వాల్యూ అని చెప్తే ఇది ఫైనల్ వాల్యూ అని చెప్తుంది. 25 4 100, 100 10s 1000. నెక్స్ట్ 21 3 63, 63 into 9 54, 54 27 మిక్స్ అవుతుంది 567, 540 plus 27 అండి. సో 1000 ఉండేది 567 అయింది, 1000 ఉండేది 567 అయిందంటే ఎంత తగ్గినట్టండి? ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు? 433 అనేది 1000లో ఎంత పర్సెంటో క్యాలిక్యులేట్ చేస్తాం. 43.3. నెక్స్ట్ వన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. A certain sum of money amounts to 8928 in 2 years and to 10224 in 3.5 years, both at simple interest. The rate of interest per annum అని అడుగుతున్నారు. చూడండి 2 years కి ఇంత అమౌంట్ అయింది అంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. ప్రిన్సిపల్ ప్లస్ 2 years ఇంట్రెస్ట్, ఈ వాల్యూ 8928. నెక్స్ట్ 3.5 yearsకి ప్రిన్సిపల్ ప్లస్ 3.5 years, ఆ వాల్యూ 10224 అని చెప్తున్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాలి అంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ తెలియాలి. ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తారనుకోండి 1.5 yearకి ఎంత డిఫరెన్స్ వస్తుంది? 102 89 13 - 4 అంటే 1296 వస్తుంది. 1.5 yearకి ఇంత ఇంట్రెస్ట్ అంటే 3/2i. సో i వాల్యూ చెప్పాలి అంటే 1296. ఆ 3/2ని ఇటు తీసుకొచ్చేస్తాం అనుకోండి 2/3. ఇందులో ఎన్ని టైమ్స్ అండి? 432. అంటే 1 year ఇంట్రెస్ట్ 864. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో పెట్టాం అనుకోండి ఏమవుతుందో చెప్తారా? ప్రిన్సిపల్ ప్లస్ 2 years 2864 ఈక్వల్ టు 8928. సో ఇక్కడ 1728 కనుక ఇటు వచ్చేస్తుంది అనుకోండి ప్రిన్సిపల్ వాల్యూ ఏమవుతుంది? 7200. ఈ 864 అనేది 7200లో 864 అనేది 7200లో ఎంత పర్సెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి 7200లో 10% వాల్యూ 720. ఇది 720 కన్నా ఎంత వాల్యూ ఎక్స్ట్రా ఉందండి? 144/7200. ఇది 10% అవుతుంది. ఎస్, 7200లో 10% అంటే 720, 1% అంటే 72. సో ఈ పార్ట్ ఏమవుతుందండి? ఒక 2%. 10% ప్లస్ 2% అంటే ఏమవుతున్నట్టండి? 12%. సో మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. The speed of a train is 1/6 times the speed of a car. Okay. The car covers 486 kilometers in 9 hours. How much distance will the train cover in 6 hours అంటున్నారు. కార్ 486 కిలోమీటర్స్కి 9 hours పట్టింది అంటే 1 అవర్లో ఎంత అనొచ్చా? కార్ 1 అవర్లో ఎంత వెళ్తుందా? ఎస్. కార్ 6 అవర్స్లో, ఇది కార్ 1 అవర్లో కవర్ చేసే డిస్టెన్స్, కార్ 6 అవర్స్లో కవర్ చేసే డిస్టెన్స్ ఇది. ఫైన్. అయితే మనం కార్ గురించి అడగట్లేదు, ట్రైన్ గురించి అడుగుతున్నారు. అయితే కార్ గురించి అడగట్లేదు, ట్రైన్ గురించి అడుగుతున్నారు. ట్రైన్ స్పీడ్ ఎలా ఉందండి? 1/6 టైమ్స్ ఉంది కార్ స్పీడ్కి, అంటే 13/6 టైమ్స్ ఉంది. సో 13/6 టైమ్స్ ఉంది కాబట్టి డిస్టెన్స్ కూడా 13/6 టైమ్స్ వెళ్తుంది కదా. చూడండి, ఇది కార్ 1 అవర్లో కవర్ చేసే డిస్టెన్స్, ఇది కార్ 6 అవర్లో కవర్ చేసే డిస్టెన్స్. మనం చెప్పాల్సింది ట్రైన్ 6 అవర్స్లో వెళ్ళగలిగే డిస్టెన్స్. సో కార్ 6 అవర్స్లో వెళ్ళగలిగే డిస్టెన్స్కి
ట్రైన్ 13/6 టైమ్స్ వెళ్తుందా? ఎస్, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంది కదా. స్పీడ్ 13/6 టైమ్స్ ఉందంటే డిస్టెన్స్ కూడా 13/6 టైమ్స్ వెళ్తుంది. ఇది ఎస్. ఇక్కడ 54 ఇంటూ 13. సో 650 ప్లస్ 52 702. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. sin theta minus cos theta equal to 0. 0 less than theta less than 90. Then the value of sin power 4 theta plus cos power 4 theta. సో ఆ రెండు sin theta minus cos theta 0 అయిందంటే sin theta వాల్యూ cos theta. ఎప్పుడు అవుతుందండి అది? theta 45 degrees. ఆ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే sin 45 1/√2 whole power 4 plus cos 45 1/√2 whole power 4. 1/√2 whole power 4 అంటే 1/2 square. 1/4 plus 1/4. 1/4 plus 1/4 అంటే 1/2. 1/2. Next. In a school, 12% of the total number of students are good in sports. Other 3/4 of the total number of students are interested in co-curricular activities. Other 10% of the total number like music. The remaining 15 students do not want to participate in the above activities. Okay. What is the total number of students? 12% sports లో. 3/4 of the total అంటున్నారు కదా. 3/4 of the total అంటే ఎంత పర్సెంట్ అండి? 75% of the total. Yes. నెక్స్ట్ 10% ఆఫ్ ది టోటల్ వచ్చి మ్యూజిక్ అంటున్నారు. ఎస్. అంటే ఇక్కడికి 85 12 97% అయిపోయిందా? ఇంకెంత పర్సెంట్ మిగిలిందండి? 3% అనేది 15 అయితే 3% అనేది 15 అయితే 100% అనేది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. దీనికి 5 టైమ్స్, దీనికి 5 టైమ్స్. సో మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ వన్. sin theta plus cos theta equal to p, secant theta plus cosecant theta equal to q, then find the value of అని అడుగుతున్నా. ఓకే, theta ప్లేస్ లో 45 రాద్దాం. theta ప్లేస్ లో 45 రాస్తే sin 45 ఏమవుతుందండి? 1/√2. cos 45 ఏమవుతుందండి? 1/√2. 1/√2 ప్లస్ 1/√2 అంటే 2/√2. 2/√2 అంటే √2. ఇది p. నెక్స్ట్ నెక్స్ట్ అదే ఇక్కడ secant 45 అంటే √2, cosecant 45 అంటే √2 అంటే q ఈక్వల్ టు ఏమవుతుందండి? 2√2. q ఈక్వల్ టు 2√2. మనల్ని అడుగుతుంది మనల్ని అడుగుతున్న క్వశ్చన్ q ఇంటూ q అంటే ఎంత? 2√2. p స్క్వేర్ -1 2√2. √2 హోల్ స్క్వేర్ అంటే 2, 2 - 1 అంటే 1 అంటే 2√2. సో 2p 2√2 పాసిబిలిటీ ఉంది. q/2 అంటే √2 వస్తుంది. నో. 2q నో. p/2 నో. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 2p మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్. if x into x plus y plus z equal to 9, y into x plus y plus z equal to 16, z into x plus y plus z equal to 144, then what is the value of, then what is x equal to? ఓకే, x వాల్యూ మనం చెప్పమంటున్నారు. చూడండి, ఈ మూడిటికి నేను రేషియో రాశాను అనుకోండి. x into x plus y plus z ఈజ్ టు y into x plus y plus z ఈజ్ టు z into x plus y plus z రాశాను అనుకోండి. ఈ x plus y plus z 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 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా x is to y is to z 9 is to 16 is to 144 అనొచ్చా? ఎస్. సో ఇవే వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో రాసామనుకోండి. ఇవే వాల్యూస్ తీసుకొచ్చి అంటే x వాల్యూ 9a, y వాల్యూ 16a, z వాల్యూ 144a. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 9a x plus y plus z అంటే 9 plus 16 25 169a ఈక్వల్ టు 9. చూడండి, x వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 9a వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 9a వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అలా ఉంచండి. 9 క్యాన్సిల్. 169 a స్క్వేర్ ఈక్వల్ టు 1. a స్క్వేర్ ఈక్వల్ టు 1/169 లేదా ఏ వాల్యూ ఎంత అనొచ్చండి? 1/13. మనం చెప్పాలనుకుంటుంది x వాల్యూ అంటే 9a కాబట్టి 9 ఇంటూ 1/13 లేదా 9/13. ఇది x వాల్యూ.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the three sides of triangle ABC 8, 10 and 12, 8, 10 and 12, there is a median on the longest side. There is a median on the longest side. Median అంటే 2 equal parts గా డివైడ్ చేయాలి. Then find the length of the median. Then find the length of the median. Okay. ఇక్కడ మీడియన్ లెంతే కాదండి, ఎనీ లైన్ వెటెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి డ్రా చేసిన ఎనీ లైన్ ని దాన్ని మనం సివిఎన్ అంటామండి. ఆ సివిఎన్ లెంత్ కి ఈ సైడ్స్ కి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే 6 into 8 square ఈ 6 into 10 square, 6 into 8 square plus 6 into 10 square ఈక్వల్ టు ఈ థర్డ్ సైడ్ ఉంటుంది చూసారా 12 ఇంటూ ఎంఎన్ అంటాం. అంటే ఇది ఏ రేషియోలో డివైడ్ అయ్యి ఉంటాయో వీటిని మనం ఎంఎన్ అంటాం. ఎంఎన్ అంటే 6 into 6 ప్లస్ ఆ సివియన్ లెంత్, ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనం డి అనుకుంటున్నాం. చూడండి, ఇది ఎగ్జాక్ట్ గా మీడియన్ అయి ఉండక్కర్లేదు, ఇక్కడ డివైడ్ అయి ఉండొచ్చు. అంటే ఇది 4 ఇది 8 అయి ఉండొచ్చు, లేదా 2 10 అయి ఉండొచ్చు. ఎలా డివైడ్ అయినా సరే దాని లెంత్ మనం చెప్పగలుగుతామండి. సో 6 ఇంటూ ఇటువైపు సైడ్ స్క్వేర్, 6 ఇంటూ అంటే ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుందో అది ఇంటూ ఇది స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ ఇంటూ ఇది స్క్వేర్ బై ఈక్వల్ టు ఈ థర్డ్ సైడ్ ఉంటుంది చూసారా ఆ వాల్యూ ఇంటూ ఈ రెండింటి ప్రోడక్ట్ ప్లస్ ఈ డి స్క్వేర్ కి ఈక్వల్ అవుతుందండి. ఈ జామెట్రీలో మనం డిస్కస్ చేస్తాం. బట్ ప్రస్తుతానికి అయితే ఈ సివియన్ లెంత్ ట్రయాంగిల్లో ఎనీ సివియన్ అంటే ఏంటంటే ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి బేస్ కి డ్రా చేస్తున్న ఒక లైన్ అండి. ఓకే, ఇక్కడ 6 కామన్ తీసుకున్నారనుకోండి, 8 స్క్వేర్ 64 ప్లస్ 100 ఏమవుతుంది 164, 12 36 ప్లస్ డి స్క్వేర్, 6 ఇందులో 2 టైమ్స్, ఇది ఇందులో 82 టైమ్స్, 36 ఇటు వచ్చేస్తే డి స్క్వేర్ ఈక్వల్ టు 46 లేదా డి వాల్యూ √46. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, histogram given below shows the number of families of a locality having various daily incomes as obtained by a survey. Observe the graph and answer the questions based on it. Daily incomes in rupees, number of families. Daily income వచ్చి x axis లో, number of families వచ్చి y axis లో. The number of families whose daily incomes are between 500 and 800. 500 కి 800 కి మధ్యలో, 500 కి 800 కి మధ్యలో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్నో చెప్పమంటున్నారండి. బిట్వీన్ అంటున్నారంటే ఈ రెండింటిని మీరు ఇంక్లూడ్ చెయ్యొద్దు, అవి కాకుండా. అంటే ఇది 30, నెక్స్ట్ 700తో ఒక 15, సో 30 ప్లస్ 15 ఏమవుతుందండి 45, 30 ప్లస్ 15 45. థర్డ్ ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావ్ దేర్ డైలీ ఇన్కమ్స్ లెస్ దాన్ 500? 500 కన్నా తక్కువ ఉండే ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో పర్సెంటేజ్ కావాలి. 15 ప్లస్ 10 25, 25 ప్లస్ 40 65, 65 ప్లస్ 5 70. 500 కన్నా తక్కువ ఉన్న ఫ్యామిలీస్ 70 ఉన్నాయండి. 70, 90, 120, 135, 145, 185, 200. టోటల్ ఫ్యామిలీస్ ఎంత 200. 70 అనేది 200లో ఎంత పర్సెంట్? 70 అనేది 200లో ఎంత పర్సెంట్? 35%. మీకు ఇక్కడ ఆప్షన్స్ లో కనిపించట్లేదు, మీకు ఎగ్జామ్ లో కరెక్ట్ గానే ఉందండి. మీకు ఎగ్జామ్ లో కరెక్ట్ వాల్యూనే ఉంది. 35% మన ఆన్సర్ అవుతుంది. 35% మన ఆన్సర్ అవుతుంది. ఫైన్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.